బంగ్లాదేశ్ లో సైనిక పాలన ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. శాంతి భద్రతల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు ఆర్మీ చీఫ్. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రజల ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు హసీనా. సోదరితో కలిసి షేక్ హసీనా త్రిపుర రాజధాని అగర్తలా చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆమె లండన్ వెళ్తున్నారని సమాచారం. బంగ్లాదేశ్ ఆందోళనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. আমি আশা করছি যে আমার এই বক্তব্যের পরে পরিস্থিতি উন্নতি হবে। আমরা একটা সুন্দর পরিবেশের দিকে যাচ্ছি। హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిరసన జ్వాలలతో భగభగ మండుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆఫీసులకు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. వందలాది వాహనాలను తగులబెట్టారు. దీంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార పార్టీ మద్దతుదారులు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు సైతం దిగాయి. దీంతో మరింత రెచ్చిపోయారు నిరసనకారులు. వాహనాలు తగులబెట్టారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. కంట్రోల్ చేయడం పోలీసుల వల్లే కాలేదు. దీంతో బంగ్లాదేశ్ లో పరిస్థితి చేజారిపోయింది. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవల్ని కూడా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ ని ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్స్ ని కూడా ఆదేశించారు. అయితే నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధాని హసీనా అన్నారు. అలాంటి వారిని అణచివేయాలని పిలుపునిచ్చారు. నిన్న హసీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఆందోళనలకి మరింత ఆజ్యం పోశాయి. బంగ్లాదేశ్ అల్లర్లతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ భారత సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ సరిహద్దులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సరిహద్దులో భద్రతా బలగాలు మోహరించాయి. చొరబాట్లు జరగకుండా నిఘా పెంచారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు భారత్ గమనిస్తోంది. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలతో ఇప్పటికే అక్కడ భారత పౌరుల్ని కేంద్రం హెచ్చరించింది. బంగ్లాదేశ్ కి భారత పౌరులు ఎవరూ వెళ్లొద్దని సూచించింది. సాయం కోసం బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హై కమిషన్ ను సంప్రదించాలని తెలిపింది. అల్లర్ల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించింది భారత్. ఢాకాలో వందలాది మంది నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని హసీనా నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఫైళ్లు చించేశారు. హింసాత్మక ఘర్షణలు అదుపు తప్పడంతో దేశం విడిచి వెళ్లిపోయారు ప్రధాని షేక్ హసీనా. ప్రధాని నివాసంలోకి వేలాదిగా నిరసనకారులు దూసుకొస్తుంటే పోలీసులు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఢాకాలో వందలాది మంది నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని హసీనా నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేశారు. ఫైళ్లు చించి పడేశారు. హింసాత్మక ఘర్షణలు అదుపు తప్పడంతో దేశం విడిచి వెళ్లిపోయారు ప్రధాని షేక్ హసీనా. ప్రధాని నివాసంలోకి వేలాదిగా నిరసనకారులు దూసుకొస్తుంటే పోలీసులు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది.